వీళ్ళని తీసుకెళ్దామని వచ్చాను సార్. అవును అఖిల్, పెళ్లి రోజు ఏం జరిగిందో నీకేమైనా తెలుసా? మాకెట్లా తెలుస్తుంది రాధిక? అసలు ఏం జరిగిందో తెలియాలంటే ముందు ఆ రోజు ఏం జరిగిందో తెలియాలి. అయితే మనం ముందు ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. అరే అసలు ఏం జరుగుతుందిరా? ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది? వాళ్ళు నిన్నెందుకు పట్టుకున్నారు? ఈ రమ్య ఆఫీస్కి ఎందుకు వస్తలేదు? అసలు ఈ కార్తిక్ గారు ఎందుకు వస్తలేడు రా? అరే నీకు రచన అస్సలు బాగాలేదురా. నాకేం అర్థం కాలేదు సార్. ఇప్పుడు అక్కడ ఒక పిల్ల కూర్చుంది, చూసినావా? గా పిల్ల మిస్సింగ్ కేసు పెట్టింది. ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే గా పిల్ల తమ్ముని పేరు కార్తిక్ అట. గా కార్తీక్ నీ ఆఫీసులనే పనిచేస్తాడట. ఇప్పుడు నీ హోల్ స్టోరీలో సెంటర్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే నువ్వు ప్రేమించిన పిల్లని ఆ కార్తిక్ గాడు లేపుకొని పోయిండట. సత్యరా, సత్య అంటే తనేనా? అవును. ఏంటి తన్ని చూస్తుంటే ఎమోషనల్ అవుతున్నావా? మెమరీస్ గుర్తొస్తున్నాయా? అవును. మరి నన్ను చూస్తే? చెప్పు, నన్ను చూస్తే? హారిక, రవికి ఏమన్నారా? ఏం లేదురా, కార్తిక్ గాడు మాయా ఇద్దరు వెళ్ళిపోయారంటరా. వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్తా అన్నారు. అంతవరకు మన ఊరు దాటి వెళ్ళొద్దన్నారా. ఇంతకీ కార్తిక్ ఎవరు? అదిగో అక్కడ ఉంది కదా ఒక అమ్మాయి, వాళ్ళ బ్రదర్. ఆ విషయం ఆల్రెడీ ఎస్ఏ చెప్పాడు. మరి తెలిసి ఎందుకు అడుగుతున్నావు? మాయాకి తనకి సంబంధం ఏంటని ఇప్పుడు తెలుసుకొని చేసేదేమని చెప్పు. అది కాదు పెద్దానికి. సార్, మా బ్రదర్ గురించి కొంచెం త్వరగా ఎంక్వైరీ చేసి చెప్పండి సార్. మీరు ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చారు కదా, ఎంక్వైరీ చేసి చెప్తాం. ముందు ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయండి. ఓకే సార్. అవును, అక్కడున్న ముగ్గురులో నీకెవరైనా తెలుసా? తెలీదు సార్. సరే, మీరు రాసేవాడి. ఓకే సార్. సార్, ఓ థ్యాంక్ యూ సార్. ఓకే. అవరా లక్కీ, మీరు ఇంకా పోలేదేంది? గిన్నె ఉంటారా ఏంది? ఇటొకడు వెళ్తున్నాం సార్, పదండ్రా. అరే, నేను ఇప్పుడే పోయేసి వస్తారా? రేయ్ ఎక్కడికి రా? సత్య దగ్గరికి రా. రేయ్ ఇప్పుడెందుకు రా, మన ఇంటికి వెళ్దాం పదా. అయినా మాయ కార్తిక్తో వెళ్ళిపోయిందని తెలిసింది కదరా, మళ్ళీ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు నువ్వు? రేయ్, మాయ ఎందుకు ఇట్లా చేసిందో తెలవాలి కదరా. అరే ఇప్పుడు తను అడిగితే నీకేం తెలుస్తుందిరా? సత్యాన్ని అడిగితే ఏదైనా క్లూ దొరుకుతుంది కదరా. నేను చెప్పింది ఎప్పుడు విన్నావు కానీ నీ ఇష్టం వచ్చి చేసుకోపో. ఇదొకటి. ఏం మాట్లాడడానికి వెళ్తున్నాడు వాడు? నీకెందుకు రాది కాది? నాకే కావాలి, ఎందుకంటే నేనే కదా లవ్ చేసింది. హలో, ఇప్పుడు కాదండి, అదొకప్పుడు. ఒకప్పుడైనా సరే, మనకిష్టమైన వాళ్ళు మన ముందు ఎవరితో అయినా కలిసినా మాట్లాడినా తట్టుకోలేం. ఇప్పుడు నేను కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నా. ఇప్పుడు నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే చేసేది ఏం లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ కొంచెం సైలెంట్ ఉంటావా? వాడు పంచాయతీ పెట్టిండు, నువ్వు పంచాయతీ పెట్టిడా. ఈ ఏడు దొరికిరా నాయన. లొకేషన్లోనే వెయిట్ చేస్తున్నా. లేదు, బాయ్. హాయ్ సత్య. హాయ్. ఎలా ఉన్నావు? ఐమ్ గుడ్ అఖిల్, నువ్వు? బాగానే ఉన్నా. ఇందాక ఎస్ఐ దగ్గర ఎందుకు నేను తెలియదని చెప్పావు? కొన్ని విషయాలు తెలిసినా తెలియనట్టే ఉండాలి. అదే ఎందుకో తెలుసుకోవచ్చా?
ఇప్పుడు తెలుసుకొని ఏం చేస్తావు? ఐఎమ్ సారీ సత్య. దేనికి? ఏమో చెప్పాలనిపించింది. ఓకే. సత్య, అది ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నావు? కార్తీక్ నా బ్రదర్. ఓ, నీకు సిబ్లింగ్స్ లేరు కదా? కజిన్ బ్రదర్. యాక్చువల్లీ తను కొన్ని రోజుల నుంచి కనిపించట్లేదు, కాల్స్కి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఈ మధ్య కాల్ చేస్తుంటే మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంకా మా పెద్దమ్మ కాల్ చేసి టెన్షన్ పడుతుంటే నేనే మొన్న ఆఫీస్కి వెళ్ళాను. చూస్తే అక్కడ కూడా రావట్లేదని చెప్పారు. సో ఏ సోర్స్ లేక స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే తను మాయతో పాటు వెళ్ళిపోయాడని. నీకు మాయ ముందు నుంచే తెలుసా? రీసెంట్గానే పరిచయం. మొన్న నా బర్త్డేకి కార్తిక్ తీసుకొచ్చి కాలేజ్ ఫ్రెండ్ అని పరిచయం చేశాడు. అది అడగడానికి నాకే కొంచెం ఆక్వర్డ్గా ఉంది. బట్ పర్లేదు సత్య, చెప్పు. నాకు కార్తిక్ని వెతికే విషయంలో కొంచెం హెల్ప్ చేస్తావా? షూర్ సత్య, చేస్తాను. నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. థ్యాంక్ యూ. అయినా నీకు మాయాకొండ కార్తిక్కి ఏంటి సంబంధం? యాక్చువల్లీ మాయా ఇస్ మై గర్ల్ ఫ్రెండ్. సత్య, ఇప్పుడు నువ్వు ఎందుకలా నవ్వుతున్నావు? సారీ. సత్య, నేను ఒక విషయం అడగవచ్చా? అడుగు. డూ యూ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్? యా, ఉన్నాడు. చెప్పాలంటే మై ఫియాన్సీ. ఓ, నన్ను పిక్ చేసుకోవడానికి తనే వస్తున్నాడు. తన ఫ్లైట్ మిస్ అయింది. ఐ నీడ్ టు డ్రాప్ హిమ్. ఓకే. రే, ఏముంటుందిరా? చాలానే చెప్పిందిరా. అసలు నువ్వెందుకు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నావు? నువ్వు ఆగుతావా ప్లీజ్? ఇప్పుడు అవసరమా మనకి? నాకు అవసరమే విక్కీ. పాపం రా, సత్యకి పెళ్ళి కూడా ఫిక్స్ అయిపోయింది. ఇంకేంద్రా, హ్యాపీయే కదా? ఆడి సంగతి ఏమో కానీ నేనైతే హ్యాపీ. చూసినావారా, మంచి ఖుషి అవుతున్నావు నువ్వు. రేయ్, సత్య నన్ను హెల్ప్ చేస్తావని అడిగిందిరా. ఎందుకు? వాడేం చేసిరాడు అట్నా? హెల్ప్ 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 గురించి అడిగారా? ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో మనం పక్కా ఎత్తుకాల్సిందేరా. అరే, ఎస్ఐ గారు చెప్పింది కదరా మేము వెతికి చెప్తామని చెప్పి. మనకి ఈ పంచాయతీ అంత అవసరమా? పదనాడు ఇంటికి పోయి రెస్ట్ తీసుకుందాం. రే, నాకు తెలుసుకోవాలని ఉన్నదిరా. ఇప్పుడు ఏడని ఎత్తుకుతాం రా. ఏమో నాకేం తెలుసురా. ముందైతే ఇక్కడి నుంచి పోదాంపా. సరే నాడు. ఏయ్ బండే, వీడొక్కడు. ఏడికి పోయిన దిమ్మలు ఎక్కడి నుంచి ఉంటుంది? ఎందుకు అరుస్తున్నావు? వస్తున్నాగా, ఆగతలే. రే విక్కీ, మాయ పెళ్లి డేట్ ఎప్పుడు రా? ఈ మంత్ 5th. సో ఆ నెక్స్ట్ డే నుంచి రమ్య ఉన్న కార్తిక్ ఆఫీస్ రావట్లేదు కదా? అవును. ఇద్దరి ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. అయితే రమ్యకి, మాయకి, కార్తిక్కి ఏదైనా లింక్ ఉందంటవారా? అసలు రమ్యకి ఏం అవసరం రా వాళ్ళకి హెల్ప్ చేయడానికి? రమ్య వాళ్ళకి హెల్ప్ చేస్తుందని నీకెలా తెలుసు? అంటే వాళ్ళు వెళ్ళిపోవడానికి ఈమె హెల్ప్ చేసి ఉండొచ్చని అంతే. ఓకే. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎక్కడున్నారో తెలియాలంటే ముందు రమ్య ఎక్కడుందో తెలియాలి. పోనీ రమ్య వాళ్ళ ఫ్రెండ్స్ అయినా, ఫ్లాట్మేట్స్ కానీ, వాళ్ళ రిలేటివ్స్ ఏదైనా. నాకెట్లా తెలుస్తుందిరా? పోనీ మనం పోలీస్ వాళ్ళని అడుగుదామా రమ్య గురించి? వాళ్ళేమైనా హెల్ప్ చేయొచ్చు కదా. అలా చెప్తే ముందు మనం ఇరుక్కుపోతాం. పోనీ రమ్య వాళ్ళ ఇంటికి వెళ్దామా? అర్థమైంది.
రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం కన్నా కార్తిక్ వాళ్ళ ఇంటికి వెళ్తే మనకేదో క్లూస్ దొరుకుతాయి. అసలు ఈ కార్తీక్ ఎవరు? నాకెందుకు చెప్పట్లేదు? అమ్మా రాధిక, నీకు దండం పెడతా ప్లీజ్, కాసేపు సైలెంట్గా ఉంటావా నువ్వు? నా పేరు రాధిక కాదు, హారిక. ఏదో హారికలే. రే నువ్వు నీ రాకిల్. రే నాకెందుకో సత్య వాళ్ళ కారు అనిపిస్తుందిరా విక్కీ. వాళ్ళతో మనకెందుకురా? అరే ఏమైందో పాపం రా, ఒకసారి వెళ్ళి చూసేసి వస్తా. ఇంకెంత టైం పట్టచ్చు? అయిపోతుంది సార్. అదే 1 hour 2 hours అని? ఒక 2-3 hours పట్టచ్చు. ఏమైనా ప్రాబ్లమా బ్రో? కార్ ట్రబుల్. హాయ్ హాయ్. సత్య నేను డ్రాప్ చేస్తా, పర్లేదు. పర్లేదు, క్యాబ్లో వెళ్తాం. ఐ థింక్ ఈ టైంలో క్యాబ్స్ కూడా బుక్ అవ్వవేమో. ఐ థింక్ ఇట్స్ బెటర్ టు జాయిన్ అస్. వెళ్దాం కదా, లేట్ అవుతుంది. బ్రో సార్. కార్ జాగ్రత్త, అండ్ లగేజ్ కూడా షిఫ్ట్ చేసే. ఓకే సార్. ఇది ఒక్కడు పోయి మందరంతా యా తీసుకొస్తుంది. ప్లీజ్. ఈ జాతర ఏంది మళ్ళీ? రాకిల్ ఇక్కడ రా. అరే వీళ్ళెందుకు ఎక్కించినవరా? రేయ్ సత్య వాళ్ళ కారు ట్రబుల్ ఇచ్చిందంటరా. అరే నువ్వేమో డ్రైవర్ గాను మారా, పికప్లు డ్రాపులు చేయడానికి బండి దింపు ఫస్ట్. నీ కార్తిక్ గారిని ఇల్లు తెలుసా? తెలీదు. పోనీ నాకు? తెలీదు. పోనీ హారికకి? కార్తిక్ గాడు అంటేనే ఎవడో తెలియదు. మరి తెలవాలంటే చూపించేటోళ్ళు కావాలి కదరా. చూపించేటోళ్ళు కావాలి కదరా. అవునరా, దొరికారు కదరా. రేయ్ ఎన్నాళ్ళకి నీ ప్రేమ ఉపయోగపడిందిరా. పదా నడు పదా. రే ఇట్లా. మళ్ళీ నీ లైఫ్ బాగుందిరా. ఏంది ఒకటేమో పెళ్ళి అయిన అమ్మాయి, ఒకటేమో పెళ్లి కావాల్సిన అమ్మాయి, ఇంకోటేమో పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయి. అట్లుంది రాజా లైఫ్ బతుకుతున్నావు. దా బండిది. ఏయ్ నడవాయి. వీళ్ళేంటి ఎంత సైలెంట్గా ఉన్నారు? హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. 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 మీ పేరు? విక్కీ. నేను కాదు అడిగింది బ్రో, మిమ్మల్ని. అఖిల్. అఖిల్ రాజ్ బ్రో. వావ్, రాజ్ కుమార్లో వచ్చి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ రాజ్. రాజ్ కుమారుడు యుగ్ధలే కాదు, అప్పుడప్పుడు సహాయం కూడా చేస్తుంటాడు. విక్కీ అవన్నీ అడగలేదు కదరా. తెలుసుకోవాలి కదరా నీ గురించి కూడా. లెట్ హిమ్ నో. మీరు కాసేపు సైలెంట్గా ఉండొచ్చు కదా. ఎలాగో యూఎస్ వెళ్ళిపోతున్నా కదా సత్య, కాసేపు మాట్లా నువ్వు. నీ ఇష్టం. ఏంటి మీరు యూఎస్ వెళ్ళిపోతున్నారా? ఎందుకండి? అంటే యూట్యూబ్ బ్లాగ్స్ చేద్దామని. అవునా? నిజమా? ఏ నువ్వు కూడా వస్తావా? మోహన్ చూడు, మోహన్ ఇంత చదువు యూఎస్కి ఎవడైనా లాక్స్ చేయడానికి వెళ్తాడా? మాకేం తెలుసులేండి, ఈ మధ్య అందరూ యూఎస్ వెళ్ళి యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు కదా అని. బా మీరందరూ కొంచెం సైలెంట్గా ఉంటారా? నాకు హెడేక్గా ఉంది. అవును, ఇంతకే మీరెవరు? అఖిల్ గారి గర్ల్ ఫ్రెండ్. నేను నిన్ను అడగలేదు. ఆవిడ అదే సమాధానం చెప్తుంది, ఒకసారి అడిగి చూడండి. అంటే ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఓ అంటే మీరు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనమాట. యా. మరి ఈ విషయం నాకెప్పుడు చెప్పలేదేంటి అఖిల్? అంటే సత్య అది విక్కీ ఏదో చెప్పరా. అంటే ఇప్పుడు చాలా రోజులు అయింది కదా మనందరం కలిసి. సో ఈ గ్యాప్లో ఆ గ్యాప్ గురించి, దాని గురించి, ఈ గ్యాప్లో ఆ గ్యాప్ గురించి చెప్పడం ఎందుకని అలా అయిపోయింది అనమాట. అంతే సత్య, అంతే. మరి మా ఆయన గర్ల్ ఫ్రెండ్ అన్నా? అంటే అది సత్య. మాయా కూడా నా గర్ల్ ఫ్రెండే సత్య. గర్ల్ ఫ్రెండ్ కాదు అఖిల్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. టైమింగ్ ఉండదు. అదే ఎక్స్ గర్ల్ ఫ్రెండే. మాయా అంటే మొన్న మన ఇంటికి వచ్చింది, ఇప్పుడు కార్తిక్తో వెళ్ళిపోయింది, తనేనా? మధ్యలో ఈడొకడు. అవును. ఓ క్రేజీ అసలు. నువ్వు నిజంగానే రాజ్ కుమారుడు రాజ్. ఆ రాజు పరిపాలిస్తుంటాడు, ఈ రాజు ప్రేమిస్తుంటాడు. ఏ రాజు? ఏ రాజు అయితే మనకి ఎందుకు సార్, పక్కన ఈ రాజును అడగా. అరే విక్కీ అవన్నీ ఆయన అడగలేదు కదరా, నీకెందుకురా? అడుగుతాడేమని చెప్పండి లేరా, వదిలేసి. బాగుంది రాజు నీ పని. నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో నీ ఎక్స్ అని కనిపెట్టడానికి వెళ్తున్నావు. నైస్. ఇప్పుడు అవన్నీ ఎందుకులే బ్రో, ఈ టాపిక్ ఇక్కడతో ఆపేద్దాం ప్లీజ్. ఆపేద్దాం కానీ నాకు చిన్న డౌట్. ఏంటది? సత్య, నీకు అఖిల్ ఎలా పరిచయం? అంటే విక్కీ, నేను, నీ సత్య అందరం ఒకే కాలేజ్. చెప్పరా విక్కీ? క్లాస్మేట్స్. ఓ క్లాస్మేట్సా? ఓకే ఓకే. అఖిల్, మనం దగ్గరికి వచ్చినట్టును కొంచెం ఫాస్ట్గా వెళ్దామా? లేకపోతే యాక్సిడెంట్లు అయ్యేలా ఉన్నాయి. పద. యా, టేక్ కేర్. సీ యూ. బై. బాయ్.
బాయ్. బాయ్. బావా ఇప్పుడు అర్థమైందిరా ఏమర్థమైంది? నువ్వు ఆ అమ్మాయికి ఎందుకు హెల్ప్ చేయాలని ఫిక్స్ అయ్యావో. ఎందుకు హెల్ప్ చేయాలనుకుంటున్నా? ఇప్పుడు ఎలాగో అమ్మాయిని వదిలి చూసి వెళ్తున్నాడు కదా, అవును, వాళ్ళు వెళ్తున్నాడు. నువ్వు తిరుద్దు అని, అంతే కదా? కదా. అరే నేను సత్యకి చాలా జెన్యున్గా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారా? నీది ఒక జెన్యూటీ నాకు తెలుసులే బాయ్. అరే ఇంకోపే సత్య వస్తుంది. వెళ్దామా? వెళ్దాం పద. రేయ్ హారిక ఎదురా. అవును హారిక ఏది? రే చూస్తావేంద్రా, ఫోన్ చేయరా. షట్, ఏమైంది? కాల్ కనెక్ట్ అవ్వట్లేదురా. ఏంది కాల్ కనెక్ట్ అవుతలేదా? పొయ్యి ఎత్తుకురా, మరి ఏం చూస్తున్నావు? ఒకసారి నువ్వు పైకి వెళ్ళి ఎత్తుకు. సరే. రే అఖిల్, రవికి కార్ దగ్గర రా. సరే పద రమ్మంటున్నాడు. రే కనపడిందా? లేదురా, నీకు కనబడిందా? అఖిల్ చా, అనవసరంగా టెన్షన్ పెట్టింది. ఏయ్ పిచ్చా నీకు, ఎక్కడ పోయినావు? రెస్ట్ రూమ్కి వెళ్ళి వస్తుంటే వెళ్ళొస్తుంటే తర్వాత ఏంటి చెప్పు. రమ్య కనిపించింది. ఎక్కడ కనిపించింది? కనిపించింది అటు నుంచి వెళ్ళిపోతుంది. రే పదరా. పదరా. రమ్య, రమ్య. హాయ్ అఖిల్, ఎలా ఉన్నా? ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు? మాయా ఎక్కడుంది? మాయా ఎక్కడున్నా నన్ను అడుగుతావేంటి? నేను నిన్ను అడగాలి. ఎలా ఉంది మాయా? నన్ను అడగడం ఏంటి? ఆ రోజు నీ గురించే కదా పెళ్లి నుంచి వచ్చేసింది. నా కోసం రావడం ఏంటి? కార్తిక్తో వెళ్ళిపోయింది కదా మాయా. వాట్? కార్తీక్తో వెళ్ళడం ఏంటి? మేం కూడా అదే షాక్ అయ్యాం. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను మా ఊరు వెళ్ళాను, నా ఫోన్ పాడైపోయింది, అందుకే. నీ ఫోన్ కలవకపోయేసరికి, నువ్వు కనపడిపోయేసరికి నీకు వాళ్ళకి ఏదో సంబంధం ఉంది అనుకున్నాం. అప్పుడు స్టార్ట్ చేసావు నేను ఎతకడం. ఇదిగో ఇప్పుడు కనిపించావు. అఖిల్ అసలు ఏమైంది? అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పాలి. మాయ పెళ్లి రోజు నేను తన పెళ్లికి వెళ్ళాను. చూసుకోవాలి కదరా. వాడే గుద్దేసి వెళ్ళిపోయాడన్నా. సర్లే. రేయ్ ఆ రోజు స్టేషన్లో నువ్వే కదా టీ ఇచ్చింది? అవునన్నా. ఇక్కడేం చేస్తున్నావురా? మా ఊరెళ్ళి వస్తున్నా, రామచంద్రపురం. అక్కడి నుంచి ఇలా వస్తుంటే ఇలా జరిగిపోయిందన్నా. సరే జాగ్రత్తగా వెళ్ళు. రవికి మాయ పెళ్ళి ఎక్కడైంది? రామచంద్రపురం. రే తమ్ముడు. ఆ, రే ఇందాక నీది ఏ ఊరు అన్నావు? రామచంద్రపురం అన్నా. రామచంద్రపురం. రే నువ్వు ఎక్కడిని చూసినావా? కరెక్ట్ గుర్తు తెచ్చుకోరా. చూసానన్నా, ఆ రోజు మా షాప్ దగ్గర ఉండే ఎవరికో కాల్ చేసింది. ఎవరో వచ్చి తీసుకెళ్లారు కార్లో.
ఈ అన్ననే తీసుకెళ్ళినా ఈ అన్ననా? కాదన్నా, వేరే అతను వచ్చి తీసుకెళ్ళాడన్నా. అరే తమ్ముడు, ఆ కార్ నెంబర్ ఏమైనా చూసావా? లేదన్నా, గుర్తులేదు. కానీ ఆ కార్ మాత్రం పోలీస్ స్టేషన్లో చూసానన్నా. పోలీస్ స్టేషన్? ఉంటా సార్.